అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బగ్గుమన్నాయి. కొయ్యూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సొంత పార్టీకి చెందిన ఇద్దరు అక్క చెల్లెలు కన్నీటి పర్యంతమయ్యారు. మా నాన్న పార్టీ కోసం త్యాగం చేస్తే మాకు చివరకు మిగిలింది కన్నీళ్లేనా అంటూ వారు చేస్తున్న ఆరోపణలు పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి వర్గ రాజకీయాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కాకూరి లోవదేవి, కాకూరి సుధారాన్ని చేపట్టిన నిరసన అందరినీ కలిచివేస్తుంది. గిడ్డి ఈశ్వరి వర్గ రాజకీయాల వల్లే తన చెల్లి సుధారాన్ని కూడా ఉద్యోగం నుండి తీయించారని, ఇలా తమ అక్క చెల్లెలిద్దరినీ రోడ్డున పడేశారని లోవదేవి ఆరోపించారు. సొంత పార్టీ నాయకురాలపై బాధితులు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కక్ష సాధింపు పర్వంపై టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నమస్కారం అండి. నా పేరు కాకూరు లోవదేవి, మాది చీడిపాలెం పంచాయతీ. అయితే నాకు 2008లో నాకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చిందండి ఎన్ఆర్ఈజిఎస్లోనే. అది కొంతకాలం చేశాను. నేను చేసిన తర్వాత కొన్ని పార్టీ గొడవల వల్ల నన్ను అప్పుడు అంటే మేము మొదట మా నాన్నగారికి ఓటకు వచ్చినప్పటి నుంచి ఆయన టీడీపీలోనే పనిచేస్తున్నారండి. ఆయన టీడీపీకే ఇచ్చేస్తున్నారు. ఆయన జన్మభూమి కమిటీ సభ్యులు కూడా. అయితే మా నాన్నగారు టీడీపీ పార్టీని బలపరుస్తున్నారని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్టీ గొడవలు వచ్చి నన్ను ఉద్యోగం తీసి పక్కన పెట్టారండి. అది చాలా రోజులు నేను ఆ విషయం గురించి పోరాడిన తర్వాత ఇంకా అవదనేసి ఇంకా ఏ దారిలో ఎలా తెలియక వదిలేసానండి. వదిలేసిన తర్వాత మా నాన్నగారికి తర్వాత టీడీపీ అని చెప్పేసి ఆయన టీడీపీ కోసం ఆయన టీడీపీకి నిలబడుతున్నాడు అని చెప్పేసి ఆయన లొంగదీయడం కోసం మా నాన్నగారికి జైల్లో కూడా పెట్టించారండి. అయినప్పటికీ మా నాన్నగారు ఎక్కడికైనా దేనికైనా సిద్ధంగానే నేను టీడీపీ పార్టీని వదిలి బయటికి రాను అని చెప్పారండి. చెప్పిన తర్వాత అలా మా నాన్నగారు కొన్ని సంవత్సరాలు ఆయన టీడీపీ పార్టీలోనే ఉండి కోర్టుకు కూడా నేను పార్టీలో ఉంటానని చెప్పి ఒకవేళ మీరు కాంగ్రెస్కి వస్తే కేసు కూడా కొట్టించుతామన్నారండి. అయినప్పటికీ నేను ఎన్ని రోజులైనా కోర్టుకైనా తిరుగుతాను, కానీ నేను టీడీపీ వదిలి రాను అని చెప్పేసి మా నాన్నగారు ఇంకా ఆయన జీవితాంతం టీడీపీలోనే ఉన్నారండి. ఆ తర్వాత మా చెల్లికి 2017లోనే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు అక్కడ మా పంచాయతీకి రెండు పోస్టులు అండి. ఆ 2 పోస్టులోనే 2 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అక్కడ ఎవరు లేక 2 పోస్టులు ఖాళీ ఉండటంతో మా చెల్లి అప్పటికి మేడిగా పనిచేస్తుందని చెప్పేసి ఈ అమ్మాయికి వర్క్ చేయడం వచ్చని చెప్పేసి గ్రామస్తులందరూ తీర్మానం చేసి 2017లో కాకూరు సుధారాన్ని ఆయన అమ్మాయికి జాబ్ ఇప్పించారండి. వచ్చిన తర్వాత అది బాగానే ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి అమ్మాయి పనిచేస్తుందండి. నేను 2024లోనే నేను మేడ్గా పనిచేస్తున్నాను. ఇదే పంచాయతీలోనే మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడే మా పంచాయతీలోనే ఉంటున్నాను. నేను 2024లోనే సెకండ్ పోస్ట్ ఖాళీ ఉందని చెప్తే గ్రామస్తుల అంగీకారం ప్రకారం వాళ్ళకి ఇష్టపూర్వకంగా నేను సంతకాలు పెట్టించుకొని పైగా అప్లై చేసిన తర్వాత నాకు ఆ పోస్ట్ వచ్చింది. సెకండ్ వీఆర్పీ పోస్ట్ నాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకో గంటలో జాయినింగ్ ఆర్డర్ ఉందని చెప్పిన తర్వాత నేను ఇంకో గంటలో జాయిన్ అయిపోవాలమ్మని చెప్పి ఏపీ గారు ఫోన్ చేస్తే వచ్చానండి. వస్తే మీరు మీకు జాయిన్ చేసుకోవద్దని చెప్పారు గిడ్డీశ్వర్ గారు అంటే, కాదండి మా పార్టీ వాళ్ళు మాకెందుకు జాయిన్ చేసుకోవద్దంటారు, నేను అలా కాదండి అంటే, లేదండి మీరు గిడ్డీశ్వర్ గారిని కలండి అంటే, అప్పుడు తర్వాత తోట దొరబాబు గారిని నేను గిడ్డీశ్వర్ గారిని కలిసానండి. కలిసిన తర్వాత తోట దొరబాబు గారిని కలమన్నారు. ఆయన్ని కలిశాను. అందరినీ బ్రతులాడాను. ప్రతి ఒక్క టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి నేను ప్రతి ఒక్కరిని బ్రతులాడాను. ఫోన్లు చేశాను, ఫోన్లో మాట్లాడాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బ్రతులాడాను, అన్నీ చేశాను. గిడ్డీశ్వర్ గారి ఇంటికి కూడా నేను 2 సార్లు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ నా పోస్ట్ నీకు ఇవ్వడం కుదరదమ్మా అని చెప్పేశారు. అలా తిరిగాను. సో అదేంటి లోకేష్ బాబు గారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చాను. ఆయన ఎంక్వైరీ కూడా వేయించారు. కానీ ఇక్కడ అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఆయన మరి అక్కడికి ఏమని పంపించారో మాకు తెలియదండి. తర్వాత రిటర్న్ లెటర్ అయితే నాకు రాలేదు. ఇంకా సొంత పార్టీలోనే పరువు తీసుకోవడం ఎందుకు, బాగోదు, పోలే ఏదైనా ట్రై చేద్దామనేసి అలా నేను సైలెంట్గా ఉన్నాను. ఈలోపు మా చెల్లికి మొన్న 15 రోజులు అవుతుందండి గిడ్డీశ్వర్ గారు వాళ్ళ వర్గం కాదని చెప్పేసి మాకు ఫస్ట్ నా ఉద్యోగం తీయించారు. ఇప్పుడు మా చెల్లి ఉద్యోగం చేస్తూనే ఉంది. ఆ అమ్మాయికి
15 రోజుల కిందట నీకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు మాకు లెటర్ పంపించారండి. అది పోస్ట్లో పంపించారు. ఆఫీస్కి వచ్చి తీసుకోవడం కూడా జరిగింది. రమ్మంటే వచ్చి తీసుకుంది. అయితే ఎందుకు సార్ మా చెల్లికి పోస్టింగ్ ఆట తీసారనేసి నేను అడిగినా, ఆ అమ్మాయి కూడా అడిగిందండి, నాకు ఎందుకు పోస్టింగ్ తీసారని అడిగితే, నువ్వు మ్యాండేజ్ తక్కువ చేసావమ్మా అని చెప్పారండి. అదే సారు మా 7వ నెల ప్రెగ్నెంట్ 7వ నెలలోనే కడుపులో బేబీ చనిపోయినప్పుడు మీకు లీవ్ లెటర్ ఇచ్చాను. బేబీ చనిపోయింది, పెద్ద ఆపరేషన్ చేసి బేబీని తీసారు బయటికి. తీసిన తర్వాత ఆ అమ్మాయి ఆపరేషన్ చేసుకుని మీ దగ్గరకు వచ్చి ఎలాగా మీకు లెటర్ ఇస్తాను నేనే కదండి పట్టుకొని ఇచ్చారంటే, మీరు మాకు తెలియజేయలేదు, ఆ అమ్మాయి కూడా తెలియజేయలేదు అని చెప్తున్నారండి. అప్పుడు అందరూ వచ్చి ఆ రోజు మా చెల్లి సాగు బతుకుల మధ్య నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. అలాంటి టైంలో డ్యూటీ చేయలేదని ఇప్పుడు మా సోదరి కాకు సుధారానికి ఉద్యోగం తీయించారు. ఇది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించండి. మా సొంత పార్టీలోనే నేను పనిచేశాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను పనిచేశాను. ఆయన తరఫున బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలు చేయించాను. అది వైసీపీ గవర్నమెంట్ ముమ్మరంగా ఉన్నప్పుడు, ఫామ్లో ఉన్నప్పుడు నేను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ నేను చేయించాను. తర్వాత సభ్యత్వాలు నేను కట్టించాను. 470 సభ్యత్వాలు నేను కట్టించానండి. అలాంటి నాకు అలాంటి నన్ను అన్యాయం చేయడం ఎంతవరకు న్యాయం? గిడ్డీశ్వర్ గారు మీరైనా చెప్పండి. నేను ఏమనంటే మీరు పార్టీ కాదంటారు. మరి పార్టీ కాకపోతే నేను ఎందుకు టీడీపీ సభ్యత్వాలు చేయిస్తానండి? బాబు షూరిటీ భవిష్యత్తు గారిని నేను ఎందుకు చేయిస్తానండి? కొన్ని మా నాన్నగారి ముఖం చూసినా మమ్మల్ని కనికరించలేదు మీరు. మా పరిస్థితి, ఆ పిల్లకు ఒక పాప ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను చూస్తే నా భర్తకు నేను దూరంగా ఉంటున్నాను, నా పుట్టింట్లోనే ఉంటున్నాను. మేము ఎలా బతుకుతామండి? ఏ రోజు కూలి చేసుకొని ఆ రోజు బతికేవాళ్ళం. మీ టెన్షన్కి నాకు ఇంకో కాలు నొప్పి కూడా వచ్చేసి నా ఆరోగ్యం కూడా పాడైంది. మీరు పెట్టే టెన్షన్కి నా ఆరోగ్యం కూడా పాడైంది. కావాలంటే మెడికల్ టెస్టులు కూడా చేయించండి. నా కేవలం మీరు పెట్టిన టెన్షన్ వల్లే నాకు కీళ్ళవాతం కూడా వచ్చేసింది, టెన్షన్కి భరించలేక. మీరు టెస్టులు కూడా చేయించవచ్చు, మా మీద ఎంక్వైరీ కూడా పెట్టించవచ్చు. మా నాన్నగారు ఆయన ఓటకు వచ్చినప్పటి నుంచి ఆయన మీకోసం టీడీపీ పార్టీ కోసం పనిచేశారు. మీరు మా ఇంటికి 2 సార్లు కూడా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు బాగాలేనప్పుడు 2 సార్లు మా ఇంటికి వచ్చారు.